మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఈ 13 రోజులు క్రియలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మరణించిన అనంతరం మనిషి శరీరం విడిచి ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది. మరణం తర్వాత మొదటి 3 రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారి తెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు భజనలు చేస్తారు. 4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఆత్మకు ప్రేతస్థితి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. ప్రతిరోజు చేసిన పిండ ప్రదానం, తిలతర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారుతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మరియు తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది. ఇక 11వ రోజు ఏకోదిష్ట శ్రౌద్ధం. ఇది చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేతస్థితి నుంచి పితృస్థితికి చేర్చుతారు. 12వ రోజు సంపీడీకరణ. ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృదేవతలలో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక 13వ రోజు కర్మకాండ. ఇది ముగింపు. 13వ రోజు ఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ అది ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్ళీ జన్మకు సిద్ధమవుతుంది. సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు, అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యక్రమాలు మన జీవితాన్ని మాత్రమే కాదు, మరణానంతర ప్రయాణాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.